ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీరు కూడా అందం కావాలంటే ఒక క్రీమ్ అయితే ఉంది. అది యాక్చువల్గా క్రీమ్ కాదు, తెల్లగా ఇంకా స్మూత్ కావాలంటే ఒక క్రీమ్ ఉంది. అది క్రీమ్ కాదు, లాస్ట్లో మీకు అర్థమవుతుంది. మేము ఏం క్రీమ్ రాసుకున్నామో చూసాం రండి. వాటికైతే క్రీమ్ చేస్తాము చూడండి. శనగపిండి అయితే గిన్నెలో వేసుకోవాలి. జల్లించిన శనగపిండి అంటే ఏమన్నా ఉంటాయి కదా, స్మూత్గా ఉండాలి ఇది పిండి, అందుకని జల్లించి వేసుకోండి. ఇందులో ఏంటి క్రీమ్ చేస్తామని చెప్పి పకోడీ చేస్తున్నారు అనుకున్నారా? లేదు, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలా పిండి అంటే ఎందుకు ఇంత ఎక్కువ తీసుకున్నానంటే ఇద్దరు పిల్లలకి బాడీ ఒక్కరికనే ఇవంతా రాసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు, లేదంటే వీలు కాదంటే ముఖానికి చేతులకి ఇంకా కాళ్ళకి అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఒక ఫుల్ స్పూన్ బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఇది కూడా స్మూత్గా ఉండాలి చూడండి. ఇది జల్లించడం అయితే అవసరం లేదు, ఇది ఎప్పుడు స్మూత్గా ఉంటుంది. అది స్మూత్గానే ఉంది, జల్లించలేదు. కానీ బరకగా ఉంటే జల్లించుకోండి మీరు. మనమైతే 2 వేసాము. ఇంకా పసుపు అయితే వేయాలి. అయితే ఎక్కువ వేసుకోకూడదు, అచ్చగా అవుతుందంట. మనం ఇప్పుడు నీళ్ళు పోయాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇంకా పాలు 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. పాలు అయితే కొంచెమే వేసుకోవాలి మనం. ఇవన్నీ వేసిన తర్వాత అయితే పాలు వేసుకోవాలి. పాలు ఇంట్లో ఎక్కువగా ఉంటే వాటర్ బదులు మొత్తం పాలే వేసుకోండి, ఇంకా స్మూత్ వస్తుంది స్కిన్. ఇప్పుడైతే మనం పాలు కొన్నే ఉన్నాయి ఇంట్లో. ఇప్పుడైతే వాటర్ కూడా వేద్దాం. పాలు లేవు అనుకుంటే స్కిప్ చేసేయండి, ఉత్తి వాటర్ వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్స్ చేసేద్దాం. మనం చేత్తోనే మిక్స్ చేస్తాం. మొత్తం బాగా గ్రైండ్ పేస్ట్ లాగా చేసుకోవాలండి, స్మూత్గా ఉండాలి పేస్ట్. స్మూత్గా కలపాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సేమ్ పకోడీ పిండిలాగా అనిపిస్తుంది మీకు. ఏం పర్వాలేదు, రాసుకోండి, నేను చెప్తున్నాను కదా. శనగపిండి పడని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి శనగపిండి. బియ్యం పిండి ఎక్కువ వేసుకోవచ్చు. బియ్యం పిండి ఎందుకు వేసానంటే అది ఒక స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇలా అయితే ఇట్లా పిండి రాసుకోవాలి. ఇలా మనం తయారు చేసిన పేస్ట్ను ఇలా రాసుకోవాలన్నమాట. చూసారా, ఇలా కొంచెం రబ్ కూడా చేయండి ఇలా, ఎందుకంటే స్కిన్కి మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, ఇంకా జర్మ్స్ అని పోవాలి కాబట్టి. పేస్ట్ అయితే ఇలా ఉంది. ఇలా తీసుకొని మొత్తం ఇలా మనమైతే ఇవా ఫేస్కి రాసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా స్లోగా చిన్నపిల్లలకైతే ఇలా తిప్పుతున్నాను. ఇలా రబ్ చేయండి. కొంచెం పెద్ద పిల్లలైతే ఇంకొంచెం గట్టిగా రబ్ చేసుకోండి. ఇలా ఫేస్ మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. నేనైతే అప్లై చేసి చూపిస్తాను మీకు. ఇద్దరికైతే పిండి రాసేసాను చూడండి, క్లోజ్గా చూపిస్తాను. ఫేస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా రాసేసాను. వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి ఫేస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి రాశాను. కొంచెం చిన్నపిల్లలు అయితే మొత్తం బాడీ అంతా రాసేయండి. రాసి అలా ఒక 10 to 15 minutes ఇది ఉంది కదా, ఇది మొత్తం ఆరిపోవాలన్నమాట. కొంచెం గట్టిగా ఇది అంతవరకు అయితే ఉంచండి. పెద్దయిన తర్వాత పెద్దవాళ్ళు కూడా రాసుకోవచ్చు, ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా రాసుకోవడం వల్ల. కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ ముడతలు వస్తాయి కదా, ఇంకా స్కిన్ ఎలర్జీస్ కూడా రావు. కూడా కలుపుతారు పెసరపప్పు, ఇంకా వేర్లు అలాంటివి, అవన్నీ ఏం అవసరం లేదు. ఈ 4 కలపండి చాలు. నేను వీళ్ళకైతే చిన్నప్పటి ఇంకా వాడుతున్నాను. వీక్లీ వన్స్ అయితే రాసుకుంటారు అనమాట. ఇలాగే మీకు వీలున్నప్పుడు మీరు కూడా రాసుకొని ఒకసారి ట్రై చేయండి. స్మూత్గా అయితే ఉంటుంది, స్కిన్ గ్లో కూడా అవుతుంది బాగా. మీకు స్నానం చేసుకునేటప్పుడు కొంచెం ఇలా రబ్ చేసుకుంటూ స్నానం చేయండి. ఇంకా స్కిన్ లోపల దట్టినెస్ కూడా పోతుంది అనమాట. ఒక 15 minutes అయితే వెయిట్ చేయాలి స్నానం చేయడానికి. ఇంకొక విషయం ఏంటంటే గోరువెచ్చని వాటర్తో మాత్రమే స్నానం చేయండి, ఫుల్ హీట్ వాటర్తో చేయకండి. ఎప్పుడు కూడా స్కిన్ పాడైపోతుంది.
అంటే అప్పుడు తెలియదు కానీ కొంచెం కొంచెం బ్లాక్ అయిపోతూ ఉంటుంది స్కిన్. గోరువెచ్చని వాటర్తోనే చేయండి స్నానం అయితే. పిల్లలకైతే మెయిన్గా కొంచెం గోరువెచ్చని వాటర్తో చేయించండి. పెద్దవాళ్ళు ఎలా చేసుకున్నా పర్వాలేదు కానీ మొత్తం ఇలా ఆరిపోవాలి. ఇలా లేయర్స్ లాగా ఏర్పడుతుంది ఆరిందంటే. చూడండి ఇలా స్కిన్ ఇలా అంటే ఒకసారి ఉండేవా ఇలా అయిందంటే ఇలా అవుతుంది అనమాట. అంతవరకు వెయిట్ చేయాలి. 15 మినిట్స్లో ఆరిపోతుందిలేండి. ఇగో ఇలా ఆరిపోవాలి. స్నానం చేసేటప్పుడు అయితే వాటర్ వేసుకున్న తర్వాత ఇలా రబ్ చేసుకోండి. మైతో ఫేస్కి కూడా ఆరిపోయింది చూడండి. ఇంకొంచెం పిండి అయితే మిగిలింది. ఈ మిగిలిన పిండిని స్నానం చేసేటప్పుడు అయితే రాసుకోమంటున్నాను. మాకు లేదండి, మాకు అంత టైం లేదు రాసుకోవడానికి అంటే వీడియో చూసేవాళ్ళు స్నానం చేసేటప్పుడు అయితే రాసుకోండి. కానీ ఊరికే రాసుకోకుండా ఇలా ఉంది కదా, స్క్రబ్ చేసుకుంటూ రాసుకొని తర్వాత స్నానం చేయండి. అప్పుడే చేసుకోవచ్చు. కానీ ఇంత రిజల్ట్స్ అయితే రాదండి. మనం రాసుకొని ఇలా మొత్తం ఆరిన తర్వాత స్నానం చేసేటప్పుడు ఇలా స్క్రబ్ చేసుకుంటూ స్నానం చేస్తే వచ్చే రిజల్ట్స్ వేరేగా ఉంటుంది. ఓన్లీ స్నానం చేసేటప్పుడు ఇలా స్క్రబ్ చేసుకుంటూ రాసుకుంటే వచ్చే రిజల్ట్స్ కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవ అయితే ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాడు. వచ్చిన తర్వాత ఫేస్ అయితే మళ్ళీ చూపిస్తాను. స్నానం అయితే చేసేసాడు ఇవ. చూడండి ఎంత స్మూత్గా ఉందో ఫేస్. ఇంకా హ్యాండ్స్ కూడా చూడండి వైట్ కూడా ఉన్నాయి. స్నానం చేసేటప్పుడు కూడా రబ్ చేసుకుంటూ స్నానం చేసుకోవాలి. కొంచెం చిన్నగా రబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఉండిపోయింది పిండి. ఇలా తినను ఇక. ఇంకా పిల్లలు తెల్లగా రావాలని ఏవేవో సోప్స్ లోషన్స్ అవన్నీ వాడుతూ ఉంటారు. నేనైతే సోప్ వాడతాను కానీ లోషన్ అయితే వీళ్ళకి చిన్నప్పటి ఇంకా ఏం లోషన్ రాయలేదు. పుట్టినప్పటి ఇంకా ఓన్లీ ఇవే వాడుతున్నాను నేను న్యాచురల్గా. లోషన్స్ కానీ పౌడర్స్ కానీ ఏం యూజ్ చేయను. ఇలా స్నానం చేశారు కదా ఇలాగే ఉంటుంది. ఇంకా క్రీమ్ కానీ లోషన్స్ కానీ పౌడర్స్ కానీ మీరు మిగతా వీడియోస్లో చూసారంటే అందులో కూడా ఏం యూజ్ చేయలేదన్నమాట. ఇంత న్యాచురల్ గ్లోనే ఇదంతా. వీడియో కనుక మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.